నేడుదన వాక్య ధ్యానం కొరకు ప్రొవర్బ్స్ చాప్టర్ 29 వర్డ్స్ 25, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం. యెహోవాయందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మానవ జీవితంలో సురక్షితమైనటువంటి స్థితిని మనం పొందాలి అనంటే ప్రభువైన యేసు క్రీస్తు నందలి నమ్మిక మన జీవితానికి ఆ గొప్ప మేలును కలుగు చేయగలదు అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి కొంతవరకు కాపాడవచ్చు, కానీ అంతకు మించి ఏ మనుషుడు మరొకరిని ఏ పరిస్థితుల్లోనూ కాపాడలేడు. అయితే మానవులమైన మనల్ని కలుగు చేసినటువంటి దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో నిశ్చయముగా పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా మారినా దేవుడు వారికి సురక్షితమైనటువంటి స్థితినిస్తారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఒక వ్యక్తి దేవుని పట్ల నమ్మిక ఉంచి ఉన్నాడు అని అంటానికి గల కారణం ఏంటంటే ప్రొవర్బ్స్ చాప్టర్ 1 వర్డ్స్ 33, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనంలో, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును. దేవుని యందు నమ్మిక ఉంచుట అనగా దేవుని మాటలను మన జీవితంలో అంగీకరించినటువంటి స్థితిలో మనం ఉండాలి. ప్రభు సెలవిచ్చిన మాట చొప్పున మనం జీవించే వారంగా ఉన్నప్పుడు నిశ్చయంగా మనం దేవుని యందు నమ్మిక గలవారం గనుక సురక్షితమైనటువంటి స్థితిని దేవుడు మనకిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేస్తే బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 6 వర్స్ 9, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో నోవాహును మనం చూస్తున్నాం. అతడు తన జీవితం అందు దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వ్యక్తిగాను, దేవుని ఉపదేశమును అనుసరించి అనగా దేవుని మాటలను అనుసరించి ప్రవర్తించేటటువంటి వ్యక్తిగా ఇక్కడ ఉంటున్న మనం గమనించగలం. ఆ మాటలకు తగిన జీవిత విధానమే అతడు నీతిపరుడుగా, నిందారహితుడిగా, దేవునితో కూడా నడిచినటువంటి వ్యక్తిగా ఉండటను ఇక్కడ మనం గమనించగలం. అయితే నాటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని అనగా, ప్రజల చెడుతనము భూమి మీద గొప్పదిగా ఉండటం ప్రభు చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొని నరులతో పాటు జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. తాను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఆ పరిస్థితుల్లో నోవాహు తాను ప్రభు పట్ల కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి కృప పొందినటువంటి వ్యక్తిగా ఉండటం మనం గమనించగలం. అయితే ప్రజలందరినీ తుడిచివేయాలనుకున్నటువంటి దేవుడు నోవాహుతో మాట్లాడి ఒక వాడను చేసుకోనమని చెప్పిన మేరకు నోవాహు దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు. ఆ తర్వాత ప్రభువారు అన్నారు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉండటం చూచాను గనుక నీవు నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి అని చెప్పగా వారందరూ కూడా అందులో ప్రవేశించారు. 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిపించిన కారణము కొండలు సహితం మునిగిపోనంతగా నీరు భూమి మీదకు వచ్చింది. ఆ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా మరణం అయిపోయారు. నోవాహు, అతని భార్య, 3 కుమారులు, కోడండ్రు, 8 మంది, అలానే సకల జీవరాశుల్లో జతలుగా దేవుని మాట చొప్పున వాడలో ప్రవేశించినవన్నీ కూడా సురక్షితముగా ఉండటాన్ని ఇక్కడ మనం గమనించగలం. నిజమే, రాబోతున్నటువంటి పరిస్థితులలో మనము సురక్షితమైనటువంటి స్థితిని ఇహమందు పొందినట్లు, మన ఆత్మ దేవుని రాజ్యాన్ని చేరునట్లు ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువు పట్ల నమ్మికను మనము స్థిరముగా కలిగి ఉండాలి. రెండోదిగా దేవుని ఉపదేశాన్ని మనము అంగీకరించి దాన్ని చొప్పున చేసేవారంగా ఉండాలి. నాడు నోవాహు ఆ విధంగా చేసిన కారణము అతడు రక్షింపబడి సురక్షితమైనటువంటి స్థితిని పొందినటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక మనము మన కుటుంబాలు రానున్నటువంటి దినాల్లో ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో సురక్షితమైనటువంటి ఆ స్థితికి
నిశ్చయముగా మనం పాత్రులు మగునట్లు విన్న ఈ వాక్య ప్రకారం ప్రవర్తించి మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. పరిచయలో ప్రయాసపడుతున్న దైవ సేవకులకును వారి కుటుంబాలకును మీ సన్నిధి సహవాసంతో నడిపించమని ప్రార్థిస్తున్నాను. నూతన సంవత్సర దయా కిరీట నిధనం పొందిన మా ప్రియులను దీవించండి. వెలుపటి పరిస్థితులు ఎక్కడ ఏ విధమైనటువంటి క్షేమము లేనివిగా కనపడుతున్న ఈ దినాల్లో నీ ప్రజలకు మీరే సురక్షితమైన స్థితిని కలుగు చేసే దేవుడు ఉన్నందుకు స్తోత్రాలు. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించి ధైర్యపరిచి లేవనెత్తండి. కృపాక్షేమములు వారి వెంట అనుగ్రహించి మా ఆత్మలు మీ రాజ్యం చేరే వరకు ప్రభు అన్ని విషయాల్లో భద్రత కలిగి మేము బ్రతకడానికి సహాయం చేయండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించును గాక. ఆమేన్.